ఈరోజు మనం సంపద సృష్టికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ కథ తరతరాలుగా వస్తున్న ఒక బలమైన సందేశాన్ని మన ముందుకు తీసుకొస్తుంది. చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఎందుకు ఉండిపోతారో, అలాగే సంపదను నిజంగా ఎలా సృష్టించాలో ఈ కథ మనకు చాలా సులభంగా అర్థమయ్యేలా చేస్తోంది. డబ్బుని ఎప్పుడూ కేవలం దాచిపెట్టకు. ఒక తాతయ్య తన మనవడికి చెప్పిన మొదటి మాటలివి. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి విన్నది, నేర్చుకున్నది వేరు. అందరూ డబ్బు దాచుకో, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పొదుపు చెయ్యి అనే కథ చెబుతారు. కానీ ఈ కథలో ఆ తాతయ్య చెప్పిన సత్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఉద్దేశ్యంలో డబ్బును కేవలం దాచడం కాదు, దాన్ని పెంచడం నేర్చుకోవాలి. అసలు ఈయన ఎందుకిలా అన్నాడు? అది అర్థం చేసుకోవాలంటే ఒక వృద్ధుని జీవితంలోని 4 దశల గుండా మనం ప్రయాణించాల్సిందే. అవేంటంటే బద్ధకం, కష్టం, పొదుపు మరియు చివరగా పెట్టుబడి. ఆర్థిక స్వేచ్ఛ యొక్క నిజమైన పనితీరును వెలికితీయడానికి అతను ఈ దశల గుండా ఎలా ప్రయాణించాడో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటి దశ కలల భ్రమ. పని చేయకుండా కేవలం కలలు కనడం. అసలు ఈ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఒక ఊర్లో ఒక ముసలివాడు ఉండేవాడు. పనేం చేయకుండా రోజు ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఏదో ఒకరోజు గొప్ప కోటీశ్వరుడినైపోతాను అనే పగటి కలలు కనేవాడు. పాపం భార్య మాత్రం ఇల్లు గడవడానికి తీవ్రంగా కష్టపడేది. ఇక్కడ మనకు అర్థమయ్యే నిజమేంటంటే వాస్తవం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. కలలు మాత్రమే కడుపు నింపలేవు కదా. ఒకరోజు రాత్రి ఆకలితో ఏడుస్తూ తన చిన్న మనవడు వచ్చి, తాతయ్య తినడానికేమైనా ఉందా అని అడిగాడు. నానమ్మ ఖాళీ గిన్నెలు చూపించింది. ఇంట్లో కనీసం ఒక రొట్టె ముక్కగాని, పిడికెడు బియ్యం గాని లేవు. ఆ ఒక్క దృశ్యంతో ఆ వృద్ధుడి గుండె పగిలిపోయింది. తన సోమరితనం కుటుంబాన్ని ఎంతటి దారుణ స్థితికి తీసుకొచ్చిందో అతనికి ఆ క్షణంలో స్పష్టంగా అర్థమైంది. ఆ హృదయ విదారకమైన సంఘటనతో కళ్ళు తెరిచిన అతను 2వ దశకు చేరుకున్నాడు. అదే కష్టపడి పని చేయడంలోని వాస్తవం. ఇక్కడ అతని ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మండుతున్న ఎండలో ఒక పొలం కూలిగా మారాడు. బరువైన పనిముట్లు మోస్తూ నడుం పగిలేలా కష్టపడటం మొదలుపెట్టాడు. నిజాయితీగా కష్టపడటం అనేది చాలా గొప్ప విషయమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం శారీరకంగా కష్టపడితే వచ్చే ఆదాయానికి కొన్ని తీవ్రమైన పరిమితులున్నాయి. ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బులు అప్పటికప్పుడు కడుపు నింపుకోవడానికి, బిల్లులు కట్టడానికి మాత్రమే సరిపోయేవి. అంటే కష్టం జరుగుతోంది, డబ్బులొస్తున్నాయి, ఖర్చయిపోతున్నాయి. కానీ పేదరికం అనే మూల సమస్య మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ తరువాత అతను చేరుకున్న 3వ దశే పొదుపు అనే ఉచ్చు. మరి డబ్బు దాచడమే అసలైన రహస్యమా? చూద్దాం. సరిగ్గా ఆ సమయంలోనే డబ్బు దాచుకుంటే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అని కొందరు మాట్లాడుకోవడం అతను విన్నాడు. అంతే, వెంటనే ఒక గాజు సీసా తెచ్చి తనకొచ్చే కొద్దిపాటి సంపాదనలోంచే ప్రతి వారం కొన్ని నాణేలు అందులో వేసి మంచం కింద దాచడం మొదలుపెట్టాడు. ఆ సీసా నింపడం కోసం ఆ కుటుంబం తమ కనీస అవసరాలను సైతం త్యాగం చేసింది. అతను చిరిగిన చెప్పులే వేసుకున్నాడు. కడుపు మార్చుకుని తక్కువ ఆహారం తిన్నారు. డబ్బును ఖర్చు చేయకుండా ఒకే చోట కదలకుండా ఉంచితే రేపు తమ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని బలంగా నమ్మి ప్రతి నాణ్యాన్ని ఎంతో కష్టపడి ఆ సీసాలో దాచాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 1.5 అనే అంక. అవును, నెలల తరబడి కడుపు మార్చుకుని సీసా నిండా డబ్బు దాచాక ఎంతో గర్వంగా ఆ డబ్బు తీసుకుని మార్కెట్కి వెళ్ళాడు. ఆ డబ్బుకు కనీసం 3 బస్తాల మొక్కజొన్న వస్తుందని అతను గట్టిగా ఆశించాడు. కానీ షాప్ యజమాని ఆ డబ్బు లెక్కపెట్టి, ధరలు పెరిగిపోయాయి, ఈ డబ్బుతో కేవలం 1.5 బస్తా మాత్రమే వస్తుంది అని చెప్పేసరికి అతను పూర్తి షాక్ అయ్యాడు. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇదే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ చేసే మాయ. సీసాలోంచి ఒక్క నాణెం కూడా బయటకు వెళ్ళలేదు. ఎవ్వరూ దొంగతనం చేయలేదు. కానీ నిరంతరం వస్తువుల ధరలు పెరగడం వల్ల ఆ డబ్బు కొనుగోలు శక్తి సగానికి పడిపోయింది. ఆశించింది 3 బస్తాలు, వాస్తవానికి చేతికొచ్చింది సగం మాత్రమే. డబ్బుని కేవలం దాచడం వల్ల జీవితం ఏమాత్రం మారలేదని, పైగా దాని విలువ కోల్పోయిందని ఆ రోజు అతనికి చాలా చేదుగా అర్థమైంది. ఈ భయంకరమైన గుణపాఠం తర్వాత 4వ మరియు అత్యంత కీలకమైన దశ మొదలైంది. అదే పెట్టుబడి యొక్క శక్తి. ఇది మనకు చాలా అద్భుతంగా ఏం వివరిస్తోందంటే, ఒకరోజు సాయంత్రం పొరుగువారు చాలా ప్రశాంతంగా గుడ్లు, పాలు అమ్ముకోవడం అతను గమనించాడు. అప్పుడే అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆలోచనలే విత్తనాలు అంటారు కదా. వెంటనే తన దగ్గరున్న మిగిలిన డబ్బుతో కొన్ని కోళ్లను కొన్నాడు. దాచిపెట్టిన డబ్బుకు పెట్టుబడి పెట్టిన ఆస్తికి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఇక్కడే ఉంది. ఒకవైపున్న గాజు సీసాలోని డబ్బు పరిమితమైనది,
అది పెరగదు, పైగా ద్రవ్యోల్బణం వల్ల విలువ కోల్పోతుంది. కానీ ఆ కోడి, అది సజీవమైన ఆస్తి. అది చైతన్యవంతమైనది మరియు నిరంతరం సంపదను గుణించి పెంచుతుంది. ఆ ముసలివాడు విజయవంతంగా పాటించిన పెట్టుబడి చక్రం ఇదే. ముందు తన డబ్బుతో ఆస్తులను అంటే కోళ్లను కొన్నాడు. ఆ కోళ్లు పెట్టిన గుడ్ల ద్వారా రాబడిని పొందాడు. ఆ గుడ్లలో కొన్నింటిని అమ్మి ఆ వచ్చిన లాభంతో తిరిగి మళ్ళీ కోళ్లను కొన్నాడు. ఇలా ఈ చిన్న చక్రం నెమ్మదిగా ఒక పెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. పొరుగువారు గుడ్ల కోసం అతని దగ్గరకే రావడం మొదలుపెట్టారు. చూస్తుండగానే వాళ్ల ఇల్లు సంపదతో దానంతటదే వృద్ధి చెందడం ప్రారంభించింది. ఇక 5వ మరియు చివరి విభాగం, అసలైన సంపద రహస్యం. ఇక్కడ అసలైన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఈ సుదీర్ఘ ప్రయాణం చివరలో ఆ ముసలివాడు తన చేతిలో ఒక గుడ్డును పట్టుకుని తన మనవడికి జీవితంలో అత్యంత విలువైన ఆర్థిక పాఠాన్ని నేర్పించాడు. ఆ తాతయ్య చెప్పిన మాట ఇది: డబ్బును దాచడమంటే అరచేతిలో నీళ్లును పట్టుకున్నట్లే, అది మెల్లగా మనకు తెలియకుండానే జారిపోతుంది. ఇది ఎంత నిజమో కదా. డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టకుండా అలా పక్కన పడేస్తే ఇన్ఫ్లేషన్ అనే వేడికది ఆవిరైపోతుంది. అదే డబ్బును సరైన మార్గంలో పెడితే దానికి ప్రాణం పోసినట్లవుతుంది. కాలక్రమేణా అది దానంతట అదే పెరుగుతూ పోతుంది. మనం ఏ ఆసక్తికరమైన కథ నుండి నేర్చుకోవాల్సిన ప్రాక్టికల్ సూత్రాలు ఇవే. ఎప్పుడూ గుర్తుంచుకోండి, కేవలం పొదుపు చేయడం అనేది ద్రవ్యోల్బణం ముందు ఖచ్చితంగా ఓడిపోతుంది. కానీ ఆస్తుల మీద పెట్టే పెట్టుబడులు కాలక్రమేణా చైతన్యవంతంగా పెరుగుతాయి. ఒక చిన్న కోడితో మొదలైన ప్రయాణం ఒక కుటుంబ ఆర్థిక స్థితిని ఎలా మార్చేసిందో మనం చూశాం. చిన్నవైనా సరే చురుకైన ప్రారంభాలే భవిష్యత్తులో భారీ ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మిస్తాయి. ముగించే ముందు మనం అందరం లోతుగా ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఇక్కడ ఉంది. మన కష్టార్జితం ఒక సీసాలో కదలిక లేకుండా మూలన కూర్చుని నిద్రపోతోందా, లేక ఒక ఆస్తి రూపంలో ప్రతిరోజు కొత్త గుడ్లు పెడుతూ సంపదను సృష్టిస్తోందా? మన ఆర్థిక అలవాట్లను మూల్యాంకనం చేసుకోవడానికి, అలాగే డబ్బును కేవలం దాచడం కాకుండా ఎలా పెంచాలి అనే దాని గురించి ఆలోచించడానికి బహుశా ఇదే సరైన సమయం. ఈ వివరణ మీకు సరికొత్త ఆలోచనలిచ్చిందని ఆశిస్తున్నాం.